నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నైషా స్పైస్ బ్లాగ్. నైషా స్పైస్ బ్లాగ్లో ఇంకో మంచి రెసిపీ వచ్చి డబల్ మసాలా కాజు చికెన్ ఫ్రై అండి. ఇప్పుడు మనం చికెన్ డబల్ మసాలా కోసం ఫస్ట్ మసాలా వచ్చి మనం చికెన్ని నీట్గా పసుపుతో కడిగి పెట్టుకున్నానండి. నేను దాంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు, ఒక 1.5 టేబుల్ స్పూన్ వచ్చి ధనియాల పొడి వేసుకున్నాను. అలాగే మీకు ఎంత కారం కావాలో అంత కారం, సరిపడంత కారం వేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నానండి నేను. అలాగే పెప్పర్ని అదే నల్ల మిరియాలని క్రష్ చేసి వేసుకున్నాను. పొడి ఉంటే మీ దగ్గర పొడి కూడా వేసుకోండి. నేను ఇలా క్రష్ చేసి వేసుకున్నాను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా. ఇది మన ఫస్ట్ మసాలా అండి. తర్వాత ఇక్కడ చికెన్ గరం మసాలా వేసుకోవాలి. మీరు ప్యాకెట్స్ అయినా వేసుకోండి. ఇది నేను హోమ్ మేడ్ ప్యాకెట్స్ అని దొరుకుతుంది, అది తెచ్చుకొని అది యూస్ చేస్తాను, టేస్ట్ బాగుంటుందని. కొద్దిగా ఉప్పు, ఒక 1 టేబుల్ స్పూన్ ఉప్పు, ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఈ మసాలాని బాగా చికెన్కి కోట్ అయ్యే విధంగా పట్టించుకోవాలి. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి. అన్నీ వేసుకొని ఈ స్పైసెస్ అన్నీ ఇందులో బాగా చికెన్కి బాగా పట్టే విధంగా చక్కగా మనం మ్యాగ్నేట్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. ఇది బాగా మ్యాగ్నేట్ అయితే టేస్ట్ బాగుంటుంది. ఒక మిక్సీ జార్లో ఒక మసాలా కోసం ఇప్పుడు నేను 2 టేబుల్ స్పూన్లు గసగసాలు తీసుకున్నాను, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ సోంపు, 2.5 టేబుల్ స్పూన్ వచ్చి తెల్ల నువ్వులు తీసుకున్నానండి. అలాగే ధనియాలు ఒక 1.5 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. కొబ్బరి పొడి ఒక 2 టేబుల్ స్పూన్లు తీసుకున్నాను. మిరియాలు వచ్చి 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. ఇది ఎక్కువ తక్కువ చేసుకోండి. 3 నుంచి 4 లవంగాలు, 1 ఇంచి పట్ట, అది కూడా వేసుకున్నాను మిక్సీ జార్లో. అలాగే ఒక 10 జీడిపప్పులు, అవి కూడా వేసుకొని ఇవన్నీ వేసుకొని ఫస్ట్ పౌడర్గా చేసుకోవాలండి. ఒకేసారి ఇవి ఆనియన్స్, టమాటాలు అవన్నీ వేస్తే అవి తిరగవన్నమాట సరిగ్గా. నేను ఇక్కడ సాంబార్ ఉల్లిపాయలు తీసుకున్నానండి. ఇది మసాలా చికెన్ నాన్ వెజ్లోకి ఎప్పుడైనా మనం మసాలా ప్రిపేర్ చేసినప్పుడు నార్మల్ ఆనియన్స్ కన్నా సాంబార్ ఆనియన్స్ వేసుకోండి, చాలా బాగుంటుంది. 2 మీడియం సైజ్ టమాటాలు తీసుకున్నాను. 1 kg చికెన్ కండి ఇవంతా క్వాంటిటీ. ఇంకా ఎక్కువైనా తక్కువైనా దాన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోండి. స్పైస్ని బట్టి పచ్చిమిర్చి వేసుకోండి. ఒక పిడికిడంత కొత్తిమీర, పుదీనా తీసుకున్నాను. అలాగే పిడికిడంత కరివేపాకు. దీంట్లో కరివేపాకు ఒక ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుంది. ఇవన్నీ వేసి మిక్సీ పట్టుకోండి. నేనైతే నీళ్ళు వేయలేదండి. టమాటాలు అవన్నీ నాకు అవే సరిపోయాయి, నీళ్ళు వేయాల్సిన అవసరం అవ్వలేదు. ఇప్పుడు నేను ఇక్కడ క్యాస్ట్ ఐరన్ కడాయి పెట్టుకున్నాను. నార్మల్ దీంట్లో అయితే చాలా టేస్ట్ బాగుంటుందండి ఇలా చికెన్ ఫ్రైస్కి, అందుకే నేను ఎప్పుడు దీంట్లోనే చేస్తాను. హెల్త్కి కూడా చాలా మంచిది. ఇప్పుడు మనం ఆయిల్ ఏం వేయకూడదండి. అలాగే మనం ఆ మూకుడులో ఏం చేయాలంటే మనం మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ని వేసుకోవాలి. కొంచెం ఆ చికెన్ మ్యాగ్నేషన్ అనేది గిన్నెకి ఉంటుంది కదా, కొద్దిగా వాటర్ వేసి దాంట్లోనే ఆ వాటర్ కూడా దీంట్లో వేసుకున్నాను నేను. ఒకసారి ఆ వాటర్ మొత్తం చికెన్కి బాగా కోట్ అయిన ఒక్కసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత సిమ్లో పెట్టి మూత పెట్టేయండి. అప్పుడు చికెన్లో ఉన్న వాటర్ అంతా పైకి వస్తుంది. ఒక 10 minutes మూత పెడితే చూడండి ఇలా పైకి వచ్చేస్తుంది మొత్తం వాటరు. మీడియం టు సిమ్లోనే పెట్టండి. ఒకసారి మనం చక్కగా కిందకి పైకి కలుపుకోండి మూత తీసి. ఒకసారి అలా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఇప్పుడు కొంచెం హై టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ సిమ్లో 10 నిమిషాలు పెట్టండి. పెట్టిన తర్వాత నీళ్ళు వచ్చేస్తాయి కదా చికెన్లోటివి. తర్వాత మూత పెట్టి మళ్ళీ ఒక 10 నిమిషాలు హై టు మీడియం ఫ్లేమ్లో పెట్టండి. పెట్టి కలిపితే ఆ నీళ్ళంతా ఇంకిపోతాయి. చికెన్లో ఉన్నంత వాటర్ వచ్చేసి ఇలా కొద్దిగా ఇంకిపోయి అలా కొద్దిగా ఇంకా అడుగున నీళ్ళు ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మనం మూత పెట్టకూడదు, ఇంక మూత పెట్టాల్సిన అవసరం లేదు. హైలో పెట్టి ఆ నీళ్ళంతా ఇంకిపోవాలి. 85% చికెన్ అనేది కుక్ అయిపోతుందండి ఇక్కడే. మళ్ళీ ఆ కుక్ అయిన చికెన్ని
మొత్తం నీళ్ళు ఎగిరిపోయిన తర్వాత మాత్రమే మనం చికెన్ని తీసేయాలండి. స్టవ్ ఆఫ్ చేయాల్సిన అవసరం ఏం లేదు. నేను చికెన్ని ఇంకో బౌల్లో తీసుకున్నాను. అదే మూకుడులో ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి. నాన్ వెజ్లో ఆయిల్ ఉంటేనే టేస్ట్ అండి, లేకపోతే టేస్ట్ అంతగా నాకు నచ్చదు. అందుకే కొద్దిగా వేస్తాను నేను ఆయిల్ ఎక్కువగానే. ఇక్కడ నేను డైరెక్ట్గా ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత, ఆల్రెడీ కడాయి హీట్ ఎక్కుంది కదా, ఆయిల్ ఎక్కువసేపు పట్టదు హీట్ ఎక్కడానికి. నేను ఇక్కడ పచ్చిమిర్చి వేసుకున్నానండి. ఫస్ట్ ఒక 3 పచ్చిమిర్చి వేసుకున్నాను. నేను కొంచెం ఇది స్పైసీగా చేసుకుంటున్నాను కాబట్టి నేను ఎక్కువ పచ్చిమిర్చి, కారం ఇవి వాడుతున్నాను. మీరు స్పైస్ తక్కువ కావాలంటే తక్కువ చేసుకోండి. కొంచెం పచ్చిమిర్చి అనేది వేగిన తర్వాత కాజు ఒక 12, నేనైతే ఒక 20 కాజులు తీసుకున్నాను. మీరు ఇంకా తక్కువైనా తీసుకోండి, లేకపోతే ఇంకా ఎక్కువైనా వేసుకోండి. మరీ కాజు ఎక్కువైపోతే ఏమైపోతుందంటే, మనం పేస్ట్లో కూడా కాజు వాడాం కాబట్టి అది స్వీట్ ఎక్కువైపోద్ది, కొంచెం స్వీటింగ్ అనిపిస్తుంది, అంత బాగుండదు స్వీట్గా ఉంటే చికెన్ ఫ్రై. అందుకు నేను 20 కాజు పలుకులు మాత్రమే తీసుకున్నాను. మీరు ఎక్కువ తక్కువ చేసుకోండి, నో ప్రాబ్లం. మీరు మసాలాలో కంపల్సరీ వేయండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది మసాలాకి. ఇప్పుడు కొంచెం కాజు అనేది ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్, ఒక మీడియం సైజ్ ఆనియన్ని సన్నగా తరుక్కున్నాను, ఇలా పొడుగ్గా చీలికలుగా చేసుకున్నాను. ఇది కొంచెం ఫ్రై అవ్వాలండి. కొంచెం గోల్డెన్ కలర్లోకి మారిన తర్వాత ఆనియను, ఒక 1/2 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇది చపాతీలోకి కానీ మీరు ప్లెయిన్ బగారా రైస్లోకి చాలా బాగుంటుందండి. ఇది కర్రీ మీరు ఎంత డ్రై రోస్ట్ చేసుకుంటే అంత డ్రైగా అవుతుంది. లేదు మీకు మంచిగా కొద్దిగా గ్రేవీగా కొంచెం వెట్గా కావాలనుకుంటే కొంచెం ముందుగానే దింపేసుకోండి. లేదు అంటే మంచిగా ఫ్రై చేసుకోండి. అది చికెన్కి ఆ మసాలా అంతా పట్టేసుకొని చపాతీలోకి, ప్లెయిన్ బగారాలోకి చాలా బాగుంటుంది ఈ ఫ్రై. ఒకసారి ట్రై చేయండి. నేను ఇక్కడ ఒక 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. ఇందాక మ్యాగ్నేషన్లో ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. మొత్తం 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే పడుతుంది. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత మాత్రమే మనం ఇందాక రుబ్బు పెట్టుకున్నాం కదండి మసాలా, కాజు, గసగసాలు అన్నీ వేసుకొని అది వేసేసుకోవాలి. వేస్ట్ చేయకుండా చక్కగా మొత్తం వేసుకోండి మసాలా అనేది. మీకు 1 kg చికెన్కి ఇది పర్ఫెక్ట్గా సరిపోతుందండి మసాలా. ఒక 1/2 kg కంటే ఇందులో ఇంకా మీరు క్వాంటిటీ, నేను చెప్పిన క్వాంటిటీకి 1/2 చేసుకోండి. ఎక్కువైతే ఎక్కువ వేసుకోండి మసాలా క్వాంటిటీ అనేది, మసాలాది పెంచుకోండి. కొంచెం మసాలా వేగిన తర్వాత మూత పెట్టి సిమ్లో పెట్టి వదిలేయండి. అప్పుడు ఆయిల్ అంతా పైకి వచ్చేసి మసాలా అనేది చక్కగా ఫ్రై అవుతుంది. ఎందుకంటే ఏది కూడా మనం వేయించకుండా పచ్చిది పేస్ట్ చేసాం కాబట్టి ఇప్పుడు బాగా వేగితేనే ఆ పచ్చి వాసన పోయి ఫ్లేవర్స్ అనేది ఎన్హాన్స్ అవుతాయి మన కర్రీ ఫ్రైలోకి. ఈ ఫ్రై అనేది మీకు ఎంత మసాలా వేగితే అంత టేస్ట్ బాగుంటుందండి. పచ్చివాసన ఉంటే అంత బాగుండదు. మొత్తం పచ్చివాసన పోయిన తర్వాత చికెన్ ఇందాక మనం బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా చికెను, ఆ చికెన్ని ఇందులో వేసేసుకొని బాగా మసాలా అంతా చికెన్కి పట్టే విధంగా ఒకసారి కలుపుకోండి. చక్కగా మొత్తం అన్ని పీసులకి మసాలా అనేది కోట్ అయ్యే విధంగా చూసుకోండి. ఒకసారి బాగా పట్టించుకొని ఆ తర్వాత మూత పెట్టి ఒక 10 నిమిషాలు వదిలేయండి. మీడియం టు సిమ్లోనే వదిలేయండి. అప్పుడు ఇలా ఫ్రై అయ్యి ఆయిల్ సైడ్లో అంతా ఆయిల్ రిలీజ్ అవుతుంది అంటే మసాలాతో చికెన్ ఫ్రై అవుతుందని అర్థం. ఇది ఫ్రై డిష్ కాబట్టి నేను క్యాస్ట్ ఐరన్ వాడానండి. కింద అడుగు అంటుతుంది అనుకోబాకండి, క్యాస్ట్ ఐరన్లో అడుగు అంటుతుంది. అప్పుడు మనం అలా కొంచెం ప్రెషర్ పెట్టి కానీ కలిపితే మసాలా వచ్చేస్తుంది. అది మన చికెన్ ఫ్రైస్లోకి, మటన్ ఫ్రై కానీ చికెన్ ఫ్రై కానీ క్యాస్ట్ ఐరన్లో చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా అలా అడుగంటిన మసాలాని అలా తీసుకొని అది కానీ మన చికెన్కి బాగా పడితే ఇంకా చాలా బాగా టేస్ట్ ఉంటుంది. ఒకసారి క్యాస్ట్ ఐరన్లో మీరు ట్రై చేయండి, హెల్త్కి కూడా చాలా మంచిది క్యాస్ట్ ఐరన్లో చేసుకొని తింటే. సో నేను చక్కగా
కదుపుకుంటూ ఉండాలి. సిమ్‌లోనే పెట్టుకోవాలండి. హైలో పెట్టుకుంటే ఏందంటే క్యాస్ట్ ఐరన్ కాబట్టి కడాయి అనేది హీట్ ఆల్రెడీ ఎక్కువ అయిపోయి ఉంటుంది హీటు. హీట్ రెసిస్టెంట్ ఎక్కువ కాబట్టి ఐరన్‌కి. సో, అది కొంచెం బాగానే హీట్‌గా ఉంటుంది. సిమ్‌లో పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను బాగా కలుపుకున్న తర్వాత అలా నూనె అనేది వచ్చేయాలండి సైడ్స్‌లో. అప్పుడు మాత్రమే మనం ఒక 1½ టేబుల్ స్పూన్ చికెన్ మసాలా వేశాను నేను. చికెన్ గరం మసాలా. మీరు ఇంట్లోదైనా వేసుకోండి, లేదంటే ప్యాకెట్‌దైనా యూజ్ చేయండి. నేనైతే ఇక్కడ నియర్ బై దగ్గర హోమ్ మేడ్ చికెన్ మసాలాస్ కానీ, మసాలాస్ ఏదైనా గరం మసాలా కానీ మాకు అమ్ముతారు. అక్కడి నుంచి తెచ్చుకుంటాను నేను. అది ఒక 1½ టేబుల్ స్పూన్ వేస్తాను. మీరు ప్యాకెట్ ఇది ఎవరెస్ట్, ఈస్ట్ ఇవైతే ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకోండి. కొంచెం చికెన్ మసాలా వేసుకున్న తర్వాత చక్కగా ఒకసారి కలుపుకొని ఆ తర్వాత కొత్తిమీర వేసుకోండి లాస్ట్‌లో. నేనైతే స్టవ్ ఆఫ్ చేసేసానండి. అయినా కూడా అది కుక్ అవుతూనే ఉంటుంది. ఒక 10 మినిట్స్ దాంట్లో ఉన్న హీట్ ఉంటుంది కాబట్టి నేను ఇంకొక 10 మినిట్స్‌లో కర్రీ అనేది ఫినిష్ అవుతుందన్నప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేస్తాను. ఆ హీట్‌కి దాంట్లో ఉన్న హీట్‌కి అది కుక్ అయిపోతుంది. ఇప్పుడు మన చికెన్ డబల్ మసాలా కాజు చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోయిందండి. టేస్ట్‌లో చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేసి నా కామెంట్ సెక్షన్‌లో మీకు ఎలా వచ్చిందో చెప్పండి. అలాగే నన్ను సపోర్ట్ చేయండి. నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి